నాకు కూడా చాలా స్పెషల్. నన్ను రెగ్యులర్గా యూట్యూబ్లో ఎవరైతే ఫాలో అవుతారో మీ అందరికీ తెలిసి ఉంటుంది. 2-3 years బ్యాక్ కూడా నేను రెగ్యులర్గా సో బోనాలను అయితే నేను చేసేదాన్ని అనమాట. అంటే నాకు తెలిసిన ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర బోనాలు అయితే ఎత్తడం ఆ సెలబ్రేషన్ చేయడం అయితే రెగ్యులర్గా చేసేదాన్ని. కానీ లాస్ట్ ఇయర్ కొంచెం ఒక ఇయర్ గ్యాప్ వచ్చింది. బికాజ్ మీ అందరికీ తెలుసు అమ్మకి హెల్త్ బాగాలేకపోవడం, నేను బెంగళూరులోనే ఉండిపోవడం. సో లాస్ట్ ఇయర్ అయితే నేను మిస్ చేసుకున్నాను, బోనాలు చేయలేకపోయాను. బట్ దిస్ ఇయర్ అగైన్ ఐమ్ గోయింగ్ టు సెలబ్రేట్. ఎవరింటికి వెళ్తున్నాను అండ్ బోనాల్ సెలబ్రేషన్ ఎలా చేస్తున్నాను అండ్ ఎలా రెడీ అవుతున్నాను అన్నింటికన్నా ఎక్కువ. అండ్ ఎవ్రీ టైం ఏదైనా సెలబ్రేషన్ అయినా ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉన్నా కూడా జనరల్గా నేను వేరే వాళ్ళ దగ్గర డిజైన్ చేసుకునేదాన్ని నా అవుట్ఫిట్ని. అండ్ ఈ ఇయర్ ఇది కూడా చాలా స్పెషల్ బికాస్ నా స్టూడియోలోని నేను ఓన్గా డిజైన్ చేసుకున్నాను కాబట్టి. అండ్ అఫ్కోర్స్ బోనాలు అంటేనే శారీ కన్నా ఎక్కువ నేను హాఫ్ శారీయే వేసుకుంటాను బికాస్ ఐ లవ్ హాఫ్ శారీ సో మచ్. అండ్ దట్టు చాలా ట్రెడిషనల్గా ఉండే హాఫ్ శారీ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. సో కాబట్టి హాఫ్ శారీ వేసుకొని మంచిగా జడ వేసుకొని పూలు పెట్టుకొని మంచి జ్యువెలరీ వేసుకొని సో కంప్లీట్ తెలుగు అమ్మాయిలాగా రెడీ అవ్వబోతున్నాను. కాబట్టి కొంచెం నా ఇల్లు కానీ నా రూమ్ కానీ కొంచెం చాలా మెస్సీగా ఉంది. ఎందుకు మెస్సీగా ఉంది, ఏమవుతుంది అసలు అని నేను నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. అండ్ హాఫ్ శారీ కన్నా ముందు మనకు ఏంటంటే జ్యువెలరీ కదా, సో జ్యువెలరీ అయితే తీసుకొని వచ్చింది, ఒకసారి చూపిస్తాను. దిస్ వడ్డానం అండ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. నో మ్యాటర్ వాట్, నాకు నా పర్సనల్ అకేషన్స్ ఉన్నా నాకు ఏది ఉన్నా కూడా సో ఏమంటారు గుడ్ టు గో ప్లేస్ అంటే దట్స్ ఇస్ గోయా సిల్వర్ జ్యువెలరీ. ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్. నాకు జస్ట్ కాస్ట్యూమ్స్ పంపిస్తే చాలు, మాకు ఏదైతే కావాలో వాళ్ళు అన్నీ అరేంజ్ చేసి ఇట్లా మంచిగా ప్యాక్ చేసి పంపిస్తారు. క్లయింట్కి డెలివరీ ఇచ్చేటప్పుడు ఎస్పెషలీ ఆఫ్ శారీ బికాస్ క్యాన్ అంతా ఉంటుంది కాబట్టి స్కర్ట్ కొంచెం హెవీగానే ఉంటుంది కదా. సో ఈ యొక్క పౌచ్ దిస్ ఇస్ ఫ్రమ్ శోభా శెట్టి డిజైనర్ స్టూడియో. ఈ యొక్క పౌచ్లో వేసి ప్యాక్ చేసి ఇలా అయితే మేము క్లయింట్కి డెలివరీస్ ఇస్తామన్నమాట. అండ్ ఇందాకే చెప్పాలి మీకు, సో ఇట్ వాజ్ మల్టీ కలర్ స్కర్ట్ అండ్ ఇది వచ్చేసి సాఫ్ట్ కాటన్. ఐ లవ్ కాటన్. సో కాటన్ శారీ తెచ్చుకున్నాను కట్టుకోవాలి అనేసి, బట్ ఏదో ఆ శారీ చూసినప్పటి నుంచి ఐ వాజ్ లైక్ లేదు ఇది ఆఫ్ శారీ చేసేద్దాం, చాలా బాగుంటుంది, చాలా ట్రెడిషనల్గా ఉంటుంది కదా అనేసి. సో దిస్ ఇస్ ద స్కర్ట్ అండ్ మల్టీ కలర్ ఆరెంజ్, పింక్, వైట్. ఆరెంజ్ అంటే దిస్ ఇస్ నాట్ ఈవెన్ డార్కెస్ట్ ఆరెంజ్, ఇట్ వాజ్ కనకాంబరం షేడ్ అనమాట. సో దానికోసమే చూస్ చేసుకున్నా. అండ్ సో బ్లౌజ్ వెరీ సింపుల్ బట్ వెరీ ఎలిగెంట్. సో దీనికి నేను జస్ట్ సింపుల్గా ఇలా మగ్గం వర్క్ చేయించాను అనమాట. అండ్ ఇలా స్లీవ్స్కి అండ్ జస్ట్ వన్ సైడ్ నెక్ లైన్ అండ్ బ్యాక్ వర్క్. సో ఇట్లా సింపుల్గా బికాజ్ కాటన్ శారీ మీద మనము హెవీగా వేసుకున్నా కూడా బ్లౌజ్ డామినేట్ అయిపోతుంది, అప్పుడు స్కర్ట్ కానీ దుప్పట కానీ అంత హైలైట్ అవ్వదు అనేసి ఐ థాట్ వెరీ మినిమల్ వర్క్ తోటి వెళ్దాం అనేసి బ్లౌజ్ అలా. అండ్ దాంతోపాటు ఒక సూపర్ దుప్పటాకి సేమ్ స్కర్ట్ మ్యాచింగ్ లేస్ అనమాట. సో ఇది అవుట్ఫిట్. అండ్ మీకు ఎలా అనిపించింది అనేసి డూ కామెంట్. అండ్ మనకు కూడా చాలా లేట్ అయిపోతుంది. సో 11 o'clock మనం వచ్చేస్తామని చెప్పాము. ఆల్రెడీ 9:30 కూడా అయిపోతుంది కాబట్టి టైం కూడా లేదు. సో ఫాస్ట్గా రెడీ అయిపోతాం. అనుకున్నా గైస్, ఐ లవ్ ఫ్లవర్స్. ఎప్పటి నుంచో కలగన్నా బ్రో ఇంత పూలు పెట్టుకోవాలని. ఆన్ ద వే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇందాక చెప్పినట్టు ఎవరింటికి వెళ్తున్నాను ఏంటి అక్కడికి వెళ్ళాక చూపిస్తాను అన్నాను. సో అక్కడికి వెళ్ళాక చూపిస్తాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అమ్మవారిని వెతుకోవాలి, ఐ మీన్ బోనాల్ని. ఏదో జస్ట్ 2 daysలో ప్లాన్ చేశాను, అనుకోకుండా వాళ్ళు పిలవడం, ఎస్ వస్తున్నాను అని చెప్పడం ప్రాబబ్లీ చాలా లక్కీ అంటూ నేను ఫీల్ అవుతున్నాను అనమాట. అండ్ ఇంకేంటి బ్రో ఎంతసేపు పడుతుంది? 20 minutesలో రీచ్ అయిపోతాం అనమాట. దుర్గా ఏదైనా చెప్పాలనుకుంటున్నావా నా లుక్ గురించి? మీ అందరూ నాకు ఎప్పుడు కమెంట్ చేస్తారు ఎందుకు అక్క ఫ్రీ హెయిర్ వదిలేస్తారు అనేసి. మీరు అడగాల్సింది నన్ను కాదు.
అది అస్సలు నన్ను కూడా అడగకండి, ఈమెనే అడగండి. ఈమెకి ఫ్రీ హెయిర్ అంటేనే ఇష్టం. అలా లేదు ఫ్రెండ్స్, దుర్గాకి ఫ్రీ హెయిర్ తప్ప ఏం రాదు. అయ్యో అలా అనుకోకండి. మీకు గనక మంచి మేక్ ఓవర్, శారీ డ్రేపింగ్, మేకప్ అండ్ హెయిర్ స్టైల్ ఎక్స్పెషల్లీ బ్రైడ్కి కావాలి అంటే డూ కాంటాక్ట్ దుర్గా. సో ఇక్కడ నేను దుర్గాది ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ని కూడా నేను మెన్షన్ చేస్తాను. లేదు నేను మెన్షన్ చేయను, అబ్బాయిలు మీరు నెంబర్ తీసుకుంటారు. మా అన్న, నేను యాక్చువల్లీ పుట్టినప్పుడు కొంచెం తెల్లని చాక్పిస్తున్నాను కాబట్టి తెల్లగా ఉన్నా. మా అన్న ఏం తిన్నాడు, ఇది ఏమంటారు బ్రో, అది చాక్లెట్ కాదు, చార్కోల్ తిన్నారు కాబట్టి కొంచెం కలర్ ఆ షేడ్ వచ్చింది అనమాట. అండ్ అలాగే రేట్ మై లుక్ ఎలా ఉంది అనేసి ప్లీజ్ డూ కామెంట్. నాకైతే చాలా 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 బాగా నచ్చింది అనమాట. సో మీకు కూడా ఎలా అనిపించింది అనేసి కామెంట్ చేయండి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది సెలబ్రేషన్ కూడా చూపిస్తాను. సో నేనైతే ఆన్ ద వేలో ఉన్నాను కదా. నేను వెళ్ళడం కన్నా ముందు వాళ్ళ ఇంట్లో అయితే డెకరేషన్ని మొదలు పెట్టారు. సో మీ అందరికీ తెలుసు బోనాల్ని ఎంత మంచిగా ఎంత అందంగా రెడీ చేస్తారు అనేసి. సో నేను విన్నంత వరకు వీళ్ళ ఇంట్లో ఏంటి అంటే 5 బోనాల్ని వాళ్ళు రెడీ చేస్తారు. సో 5 బోనాల్ని కూడా చాలా రకరకాలుగా తయారు చేస్తారన్నమాట. సో పసుపుతో కుంకుమతో అట్లా మంచిగా అనిపించింది నాకైతే వెళ్ళి చూసాక. సో మీరు చూస్తున్నారు కదా, దీని గురించి నేనైతే ప్రత్యేకంగా ఏది చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకన్నా ఎక్కువ మీ అందరికీ బోనాలు అనేది ఎలా చేస్తారు, ఎలా రెడీ చేస్తారు, దాని ప్రొసీజర్ ఏంటి అన్నీ మీకే తెలుసు కాబట్టి నేనైతే ఏమీ చెప్పట్లేదు. అండ్ మీ అందరికీ తెలిసినట్టు ఆల్మోస్ట్ దిస్ ఇస్ మై 3rd ఇయర్ అనమాట. సో 3 years నుంచి నేను కూడా ఇవన్నీ చూస్తున్నాను కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. అదొక వైబ్ అనేది చెప్పొచ్చు. బట్ ఇంకోటి ఏంటంటే నేను కూడా పొద్దునే తొందరగా లేచి వెళ్ళి బోనాలు కూడా అట్లీస్ట్ ఈసారైనా నేను బోనాల్ని రెడీ చేయాలి, వెళ్ళాలి అని అనుకున్నాను. కానీ కుదరలేదన్నమాట. అంటే మా ఇంటి సో ఇందాకే చెప్పినట్టు ఆల్రెడీ ప్రసాదం అని బోనాల్లో వేస్తున్నారు. పరమన్నం కానీ కర్డ్ కానీ అలా చేసి పెడుతున్నారు. ఇవంతా చూడ్డానికే చాలా మంచిగా అనిపిస్తుంది. బట్ దిస్ టైం ఇవన్నీ దగ్గరుండి చూడలేకపోయాను కదా అని కొంచెం ఫీల్ అవుతుంది. బట్ దట్స్ ఓకే. ఎందుకంటే కొంచెం చాలా లాంగ్ లొకేషన్ ఉండడం వల్ల అంత పొద్దునే నేను కూడా వెళ్ళలేకపోయాను. సో అండ్ యాక్చువల్లీ ఏంటంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఒక ఇంట్లోనే నాకు తెలిసి 3 to 4 బోనాల వరకు రెడీ చేస్తారు. అందులో ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క బోనాల్ని తీసుకెళ్తారు. ఇక్కడ కూడా ఆల్రెడీ 4 బోనాల్ని రెడీ చేశాను కాబట్టి మీ అందరూ గెస్ చేయండి నేను ఏ బోనాల్ని తీసుకువెళ్తున్నాను అనేసి. సో అన్నీ కూడా చాలా 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 బాగుంది, చాలా మంచిగా ఉంది. సో ఇంకొకటి కూడా ఏంటంటే లాస్ట్ టైం కూడా నేను విన్నాను అండ్ అంటే నాకు తెలిసిందే మీకు కూడా చెప్తున్నాను. సో ఇప్పుడు బోనాలన్నీ రెడీ చేసి దానిపైన ఏదైతే దీపం పెట్టారో అది మార్నింగ్ చేసి పూజ చేస్తే లిటరలీ మనము గుడికి వెళ్ళి అక్కడ పెట్టేంత వరకు ఆ దీపం పోకుండా అలాగే ఉండాలంట. సో ఇంకా వచ్చిన బంధువులకి అందరినీ వాళ్ళు కూడా మంచిగా పలకరిస్తూ కంకణాలను కడుతున్నారు. అండ్ ఇంకా అమ్మవారిని రెడీ చేసిన తర్వాత ఇక్కడ కనుక మీరు చూసుకుంటే ఇంకా వడి బియ్యం అని కూడా రెడీ చేస్తున్నారు అమ్మవారికి పెట్టడానికి. సో నేను వెళ్ళడం ఎనివే లేట్ అయిపోయింది కాబట్టి నేను వెళ్ళేంత వరకు ఇంట్లో సెలబ్రేషన్ అయితే ఎలా చేస్తున్నారు అనేది మీరు చూడాలి కదా. సో మీ అందరి కోసం ఈ స్పెషల్. అండ్ ఇది చూస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది. ఎస్పెషల్లీ పండగ కానీ జాతరలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు సో చాలా మంచిగా అనిపిస్తుంది. అందరూ కలుస్తాము, బంధువులందరూ ఇంటికి వస్తారు. ఒక సెలబ్రేషన్, ఆ ట్రెడిషనల్, ఆ డివోషన్స్ ఇట్స్ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. మాకు ఎలాంటి స్ట్రెస్ ఉన్నా కూడా ఎస్పెషల్లీ నాకు బికాజ్ ఐఎమ్ చాలా డివోటీ పర్సన్ కాబట్టి నాకు ఇలాంటివి చేయడం, పండగలు కానీ ఇలాంటి పూజలు కానీ చేసుకోవడం అంటే చాలా 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 ఇష్టం కాబట్టి సో ఏది చేసినా చాలా ఇష్టంతో చేస్తాను అనమాట. ఇంకా అమ్మవారిని ఎత్తుకోవాలి అంటే మీ అందరికీ తెలిసిందే కదా, ముందుగా కాళ్ళకైతే పసుపని రాసుకోవాలి. ఇంకా పసుపు రాసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ వైబ్ అన్నమాట. నాతో పాటు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా పసుపని రాసేసుకొని ఇంకా అమ్మవారిని తీసుకెళ్ళడానికి రెడీ అయిపోయాము. సో గాయస్ ఫైనలీ వచ్చేసాం అనమాట. కోకాపేట నుంచి పలక్నమ్మ వచ్చాను అనమాట. జనరల్ గా ఏమీ లేకపోతే అమీర్పేట్ కి కూడా వెళ్ళాను అనమాట. అంటే ఐ డోంట్ లైక్ ట్రావెల్, యూ ఆల్ నో. బట్ యా, బికాస్ ఆఫ్ అమ్మవారు నేను వెళ్ళాలి అనేసి ఫిక్స్ అయ్యాను. ఇట్స్ నాట్ పలక్నామా, ఎంత దూరం ఉన్నా కూడా ఐ క్యాన్ గో బికాస్ మీ అందరికీ తెలుసు ఐఎమ్ చాలా ట్రెడిషనల్ డివోటీ అమ్మాయి. సో దేవుడు పూజలు అంటే నాకు చాలా 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 ఇష్టం కాబట్టి సో ఈ రోజు అయితే బోనాలకు వచ్చాను. అండ్ ఇందాక నుంచి మీకు వీడియోలో చెప్తూనే ఉన్నాను,
సో ఎవరింటికి వెళ్తున్నాను ఏంటి అనేసి. సో ప్రాబబ్లీ మీకు నేను నా స్టూడియోలో ఏం జరుగుతుంది, నా స్టూడియోలో ఎవరున్నారు చూపించలేదు కాబట్టి తను కూడా మీకు తెలియకపోవుండొచ్చు. యెస్, ఈరోజు నా స్టూడియోలో పనిచేస్తున్న నా డిజైనర్ ఇంటికైతే వచ్చాననమాట. సుకన్య వాళ్ళ ఇంటికొచ్చాను. యాహ్! షీ కాల్డ్ మీ పర్సనలీ ఇలా రావాలి మ్యామ్ అంటే యెస్ వచ్చాననమాట. షీ ఈస్ ద వన్ సుకన్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ ఇలాంటివంటే నాకు చాలా చాలా ఇష్టం. అంటే నేను ఎంత డివోటీగా ఉన్నా తను కూడా అంతే చాలా డివోటీగా ఉంటది. చాలా పూజలు, దేవుడు అన్ని చాలా మొక్కుతూ ఉంటదనమాట. నేను ఫస్ట్ డేనే మా స్టూడియోకి తను రాగానే చాలా పద్ధతిగా డ్రెస్సులన్నీ వేసుకొని మంచిగా జడ వేసుకొని బొట్టు పెట్టుకొని రాగానే అనుకున్నాను ఓకే చాలా ట్రెడిషనల్ అమ్మాయి అనేసి. సో అలా అనుకున్నాను గానీ పూజలు గీజలు అన్ని అలాగే చేశారనమాట. ఆంటీ ఎక్కడ? ఆంటీ రండి. ఏం లేదు, సుకన్య వాళ్ళ మదర్ అనమాట. అండ్ నిన్నటి నుంచి కూడా మళ్ళీ నేను డౌట్ గానే ఉన్నాను. మళ్ళీ ఈవినింగ్ కూడా అడిగింది మ్యామ్ వస్తున్నారు కదా కన్ఫర్మ్, మా అమ్మ అడుగుతున్నారంటే నేను ఇంకా అప్పుడు కూడా స్టిల్ డౌట్ లోనే ఉన్నాను. మళ్ళీ ఏమంటావు అనేది వస్తున్నాను రా కన్ఫర్మ్ చెప్పేసి అని అన్నాను. ఆంటీ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎవ్రీ ఇయర్ చేస్తారా? బాగా గ్రాండ్ గా అంటే ఎలా? అంటే 4 ఉన్నాయి ఒకేసారి తీసుకెళ్తారా? లైక్ 1 by 1. ఓకే. బట్ చేసేటప్పుడు అయితే 4 బోనాలు చేసి అలా పెడతారు. ఓకే. సో బోనాలు అంటే ఎస్ అఫ్ కోర్స్ దాంతో పాటు దావత్ కూడా ఉంటది కదా. ఏమేమి చేశారంటే తర్వాత బాగుండుతారా? ఈ రోజు నేను టేస్ట్ చేసి చెప్తాను. అండ్ దట్స్ సో స్వీట్ నిజంగానే. అండ్ ఇంటికి రాగానే ఒక వైబ్ అనిపించింది నాకు, ఎక్స్పెషల్లీ ఎంట్రన్స్ నుంచి. అంటే చాలా మంచిగా ఏదో ఒక ఊరికి వెళ్తే మా ఇల్లు అన్నట్టు ఒక ఫీల్ ఉంటది కదా, నాకు ఆ ఫీల్ వచ్చింది. అంటే నిజంగా చాలా కలకలగా చాలా బాగుంది. అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. అందరూ మా సుకన్య కజిన్, అత్తమ్మ, తమ్ముడు అందరూ ఉన్నారు. ఇంకా గంధం అని రాసుకొని నేను కూడా కంకణం అన్ని కట్టుకొని ఇంకా ఫైనల్గా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బోనం ఎత్తడానికి అయితే రెడీగా ఉన్నాము. అండ్ ఎస్పెషలీ ఈ బోనం ఎత్తేటప్పుడు ఇంకొకటి చెప్పాలి ఏంటంటే ఆ డప్పుల సౌండ్ ఏదైతే ఉంటుందో అది చాలా మస్తు వైబ్ అనిపిస్తుంది నిజంగా. ఇలా అమ్మవారిని వెతుకొని ఆ డప్పుల సౌండ్తో వెళ్తూ ఉంటే డాన్స్ చేయాలన్నట్టు వైబ్ ఉంటుంది. బట్ చాలా మంచిగా అనిపించింది. అండ్ ఒకటే ఏంటంటే కొంచెం ఆఫ్ సారీ కాకుండా శారీ కట్టుకొని ఉంటే ఇంకా కంఫర్ట్గా ఉండేదేమో అని అనిపించింది. బికాజ్ రెగ్యులర్గా కూడా స్లిప్పర్తో స్కర్ట్ వేసుకుంటాను కాబట్టి సో కొంచెం లెంత్ కూడా చాలా పొడుగునే ఉంటుంది. సో ఇందులో ఇంకొకరు హెల్ప్ చేయాల్సి వచ్చింది. అఫ్కోర్స్ మీరు చూస్తున్నారు కదా, దుర్గా సుకన్య ఇద్దరూ ఇంటి నుంచి లిటరలీ గుడికి వెళ్ళేంత వరకు నా స్కర్ట్ని అలాగే పట్టుకొని వచ్చారనమాట. సో యాక్చువల్లీ రెగ్యులర్గా మన సుకన్య వాళ్ళ ఇంటి నుంచి ఫస్ట్ బోనంని తీసుకెళ్ళడప్పటి నుంచి టిల్ లాస్ట్ బోనం వరకు తనే తీసుకెళ్తుందంట. బట్ ఈసారి ఆ అదృష్టం నాకు వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సుకన్య అండ్ ఫర్ యువర్ ఓల్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. నేనైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను. బికాస్ లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాను. బట్ మిస్ అయ్యాను అన్న ఫీల్ లేకుండా ఈ ఇయర్ అయితే అది కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. సో మంచిగా అనిపించింది, మంచి వైబ్. సో ఇలా అప్పుడప్పుడు ఎస్పెషల్లీ ఇలాంటి బోనాలు పండుగ చేసుకోవడం, ఇలా కంప్లీట్గా ట్రెడిషనల్గా రెడీ అవ్వడం, అందరితో కలవడం చాలా మంచిగా అనిపించింది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో మీ అందరికీ కూడా ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ మీ అందరూ బోనాల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బికాస్ చాలా గ్యాప్ కూడా వచ్చింది, బోనాలు చాలామంది ఆల్రెడీ చేసేసుకున్నారు కాబట్టి మీ బోనాల్ సెలబ్రేషన్ ఎలా అనిపించింది? సో డూ కామెంట్. ఇంకా బంగారు మైసమ్మ గుడికి అయితే ఈరోజు రావడం జరిగిందనమాట. సో చాలా మంచిగా అనిపించింది. లిటరలీ పండగటప్పుడు మనకు గుడికి వెళ్ళాలి అంటే కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే చాలామంది ఉంటారు, చాలామంది క్రౌడ్ ఉంటుంది, దాని మధ్యలో మంచిగా దర్శనం చేసుకోలేము కదా అనేసి ఎప్పుడు నాకు ఉంటుంది. బట్ ఈరోజు అయితే మాకు దర్శనం అయితే చాలా మంచిగా అనిపించింది. అండ్ అక్కడ అంత దగ్గర నుండి నించొని అమ్మవారిని చూస్తూ ఉంటే అబ్బా అసలు అంత మంచి వైబ్. అండ్ నాతో పాటు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అందరూ కూడా ఉన్నారు, మీరు చూస్తున్నారు కదా. ఈ గుడి ఏదైతే ఉందో ఈ గుడి వచ్చేసి మన సుకన్య వాళ్ళ ఓన్ గుడి అనమాట. ఇది వాళ్ళదే, వాళ్ళ బంధువులు వీళ్ళందరూ కలిసి చేసుకున్న వాళ్ళ ఓన్ గుడి అనమాట. సో కాబట్టి చాలా మంచిగా పూజలన్నీ కూడా చేసి మమ్మల్ని పంపించారు. సో నేను ఏదైతే నాకున్న విష్ మొత్తం నేను కోరుకున్నాను, నాతో పాటు మీ అందరూ ఎవరైతే వీడియో చూస్తున్నారు కదా, సో మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి. మీరు ఏదైతే అనుకున్నారో అది అన్నీ కూడా నెరవేరాలనేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట.
సో ఇది ఇంకా ఫైనల్గా గుడికి వచ్చేసి గుడి నుంచి ఇంకా ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. అంత చాలా మంచిగా జరిగింది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఇంకా నా నెక్స్ట్ వీడియో చూడాలి అంటే మీరేం చేయాలి, మిస్ చేయకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ మీ అందరినీ నేను ఇంకా నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.